హాయ్ అండి. వెల్కమ్ టు సుభాషిణీస్ కిచెన్. ఈరోజు వీడియోలో గుడ్డు పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు చెప్పబోయే ఈ గుడ్డు పులుసు రైస్‌లోకైనా, చపాతీలోకైనా ఈ కర్రీ చాలా రుచికరంగా ఉంటుందండి. అలాగే చాలా తక్కువ టైంలో త్వరగా అయిపోయే ఈ గుడ్డు పులుసుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ కర్రీ కోసం కోడిగుడ్లను వేయించుకోవాలండి. స్టవ్ పై కళాయి పెట్టుకొని దానిలో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న 6 కోడిగుడ్లను ఇందులో వేసుకొని వేయించుకోవాలి. తరువాత ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం మాడిపోకుండా గుడ్లను వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న గుడ్లను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్‌ని వేయించుకున్న కళాయిలోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఉల్లిపాయల్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు మంచిగా మగ్గిపోయేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న కప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి. కర్రీ అంతా కూడా బాగా కలుపుకొని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా కూర ఉడుకుతున్నప్పుడు వేయించుకున్న గుడ్లను ఇందులో వేసుకోవాలి. ఇలా మరుగుతున్న పులుసులో కొద్దిగా మెంతులు వేస్తున్నానండి. ఈ మెంతులు వేయడం వల్ల గుడ్లు పులుసు చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా 2 నిమిషాలు పులుసు మొత్తం దగ్గరగా ఉడికిన తర్వాత కొత్తిమీరేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఎంతో ఈజీగా రుచికరమైన గుడ్డు పులుసు రెడీ అయినట్లే. ఈ గుడ్డు పులుసు మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్‌లో తెలియజేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం సుభాషిణీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.